ఎస్ డాక్టర్. అయితే డయాబెటిస్ కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు డాక్టర్? అంటే డయాబెటీస్లో ముఖ్యంగా చెప్పాలంటే 3 రకాలుగా చెప్తామండి. అందులో టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్లో అంటే ఇక్కడ డయాబెటీస్ మెలిటస్ అనేది షుగర్కి సంబంధించినటువంటి డిసీజ్ అండి. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని ఇంకోటి ఉంటుంది, అందులో కూడా లక్షణాలు ఉంటాయి కానీ షుగర్ లెవెల్స్ అయితే ఎక్కువ అవ్వు. అది కూడా వేరే హార్మోన్ యొక్క లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇది డయాబెటీస్ మెలిటస్లో ముఖ్యంగా మనం చెప్పుకునేవి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ మెలిటస్, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది. సో టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటే దీనిని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం, IDDM అని. సో ఇందులో పేరులోనే ఉన్నట్టు విధంగా ఇన్సులిన్ యొక్క డిపెండెన్సీలోకి బాడీ అనేది ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనకి బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది పూర్తిగా రాదు. సో దీనికి కారణం ఏంటి? ఇన్సులిన్ సెక్రీట్ చేసేటటువంటి సెల్స్ అనేవి డ్యామేజ్ అవడం జరుగుతుంది. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనేది, అంటే ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్లో ఉండే ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనే సెల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి డ్యామేజ్ అవడం వల్ల ఇన్సులిన్ సెక్రేషన్ జరిగే అవకాశం పూర్తిగా ఉండదు. అలాంటప్పుడు బయట నుంచి ఇన్సులిన్ అడ్మినిస్టర్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులోనే బయటపడుతుందండి. చైల్డ్హుడ్ పుట్టినప్పటి నుంచి కానీ టీనేజ్ వరకు, టీనేజ్ ఇంచుమించుగా టీనేజ్ దాటినంత వరకు కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని ఇంకొక రకంగా కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. సో పుట్టుకతో వచ్చేటటువంటి డయాబెటీస్ అనేది కొంతమంది పిల్లల్లో మనం చూస్తాం. పుట్టిన మేబీ 1 year లోపలనే షుగర్ బయటపడుతూ ఉంటుంది, కొంతమంది పుట్టిన తర్వాత షుగర్ బయటపడుతూ ఉంటుంది. చాలా కొంచెం రేర్గా ఉండొచ్చు కానీ బట్ ఇలాంటివన్నీ కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అంటే ఇలాంటి వాళ్ళకి కంటిన్యూ అవుతుందా డాక్టర్? పూర్తిగా నయం అవ్వదంటారా? అంటే వీళ్ళలో ముఖ్యంగా అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నయం అవడం అనేది లోపల జరిగే డ్యామేజ్ని ఆపగలిగామా లేదనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం ఇప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ జరగటం లేదు ఆ బాడీలో, మనం ఏం చేస్తున్నాం దానికంటే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తూ ఉన్నాం. ఎంత యూనిట్స్ అని ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే బాడీ లోపల ఇంటర్నల్ సిస్టమ్ అనేది ఎప్పటికీ నార్మల్ కాదు. ఆ సెల్ డ్యామేజ్ అనేది మన బాడీ ఆపలేదు, మనం దాన్ని ఆపే విధానంలో కూడా మెడిసిన్ మనం ఇవ్వటం లేదు. మనం చేసేది ఏంటంటే ఏదైతే లేదో దాన్ని బయట నుంచి ఇస్తూ ఉన్నాం. దానివల్ల న్యాచురల్గా ఉండే సిస్టమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతా, ఇంకా డ్యామేజ్ పెరుగుతూ డిపెండెన్సీ అనేది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే ఆ డ్యామేజ్ని ఆపగలిగే స్థితిలో ఉండేటటువంటి మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. డ్యామేజ్ ఆపగలిగితే కనుక నార్మల్గా ఉండే కొన్ని హెల్దీ సెల్స్ నుంచి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అది ఆ పర్టికులర్ ఆ బాడీకి ఇచ్చే మెడిసిన్స్ ఏ రకమైన మెడిసిన్ ఇస్తున్నాం, ఆ బాడీ యొక్క పూర్తి కాన్స్టిట్యూషన్కి సరిపడా మందు పడుతుందా లేదా, అది హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మేము ఎప్పుడు కూడా అంటే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ విధానంలోనే వెళ్తాం. సో ఆ బాడీకి సూటబుల్గా అయ్యి డిసీజ్ యొక్క టెండెన్సీని రన్ చేసేటటువంటి మెడిసిన్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక ఈ యొక్క ప్రాసెస్ని మనం డెఫినెట్గా అంటే డ్యామేజ్ని ఆపొచ్చు, హెల్దీ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది.